కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం చూస్తున్నాం సార్. ఇవి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీని ప్రకారంగా మన 'ప్రకాష్ రాజ్' గారు రియాక్ట్ అయ్యారు. సో ఏవేం పనికిమాలిన రాజకీయాలు, సినిమా ఆర్టిస్టులు సినిమాల్లో నటించే వాళ్ళంటే మీకు అంత చులకన అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేశారు. మరి కొండా సురేఖ గారి వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా చూస్తారు? ప్రకాష్ రాజ్ చెప్పిన మాట కరెక్టే. హ్మ్. అంటే డ్రగ్స్‌కి సంబంధించి ఆవిడ కేటీఆర్ పెడలర్ అనేటువంటి ఆరోపణ చేశారు ఒక రకంగా. అవును. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే నిర్మోహమాటంగా అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లి కోర్టులో పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. అలాగే చాలా కాలంగా ఈ వాదన ఉంది. అంటే సమంత నాగ చైతన్య విడిపోవటానికి కేటీఆర్ కారణం అనేది చాలా పాత నానుడి. అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి ఈ రకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. రకరకాల మాధ్యమాల్లో మనం చూసాం. అలాగే చాలా మంది హీరోయిన్ల మీద ఆయన టార్గెట్ చేశాడని, వాళ్ళని డ్రగ్స్తో లోబరుచుకున్నాడని, లేకపోతే రకరకాలుగా ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ ప్రైవేట్ టాక్స్ రికార్డ్ చేసి వాటిని వినిపించి వారికి ఇవి నా దగ్గర ఉన్నాయి, ఇవి ప్రపంచం ముందు పెడతానని బెదిరించి దాదాపుగా ఒక సినిమాలో విలన్ ఎలా బిహేవ్ చేస్తాడు అంటే ఒక విలన్ క్యారెక్టర్ని డిజైన్ చేసి అందులో కేటీఆర్ని ఫిట్ చేసే ప్రయత్నం జరిగింది. అందులో భాగంగా చాలా మంది పేర్లు ప్రస్తావించేశారు. ఈవిడికి అనుమానం ఉంటే అనుమానంగా మాట్లాడాలి. నిర్ధారించి మాట్లాడింది ఆవిడ. నిర్ధారించిందంటే ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఉన్నప్పుడు వాటిని బయట పెట్టి అతను అరెస్ట్ చేయాలి. నీ గవర్నమెంటే ఉంది. అరెస్ట్ చేయకపోవడం కూడా తప్పే. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆవిడ మీద లీగల్గా ప్రొసీడ్ అయ్యే హక్కు కేటీఆర్కు ఉంది. లీగల్గా ప్రొసీడ్ అయితే కోర్టులో అయినా ఆధారాలు సమర్పించుకోవాల్సిన బాధ్యత ఆవిడకు ఉంటుంది. ప్రకాష్ రాజ్ ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి అంటే సినిమా వాళ్ళ పేర్లు ఇష్టం వచ్చినట్టు విశృంఖలంగా అది ఇష్టానుసారం వాడేస్తున్నారు అనేది విమర్శ కరెక్టే. అయితే ఈ విమర్శను ఎక్స్టెండ్ చేస్తూ ప్రతి చోట ఇదే జరుగుతోంది అనేది కూడా మాట్లాడాలి ఆయన. ఒక ప్రొడ్యూసర్ ఎవరో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే ఎవరో ఒక ప్రొడ్యూసర్ని అరెస్ట్ చేసినప్పుడు అతను ఫోన్ కాల్ డేటాలో ఉన్న పేర్లన్నీ టీవీ ఛానల్స్కి మీడియాకి లీక్ చేశారు. అందులో కొంతమంది ఫిమేల్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏదో వేషాల కోసం ఫోన్ చేసి ఉండొచ్చు, గతంలో ఆయన సినిమాల్లో నటించి డబ్బులు రాక ఫోన్ చేసి ఉండొచ్చు, లేదు ఇంకేదైనా పని మీద ఫోన్ చేసి ఉండొచ్చు. డ్రగ్స్ కోసమే ఫోన్ చేశారని వీళ్ళకి ఎలా తెలుసు? కాల్ రికార్డింగ్స్ లేవు కదా, కాల్ డేటాని రిలీజ్ చేశారు. దాంతో వాళ్ళందరి పేర్లు ఒక్కసారి సర్క్యులేషన్లోకి ఎలా వస్తాయి? వాళ్ళందరూ డ్రగ్ కన్జ్యూమర్లుగా బయటకు వస్తారు. అలా వాళ్ళ జీవితాలను రోడ్డు మీద చేసే రైట్ ఎవరిచ్చాడు? అంటే వాళ్ళు మాట్లాడరు, ఇబ్బంది అవుతుంది, సర్లే వాళ్ళు ఇక్కడితో అయిపోతుంది అనుకుని చేస్తున్నారా? ఈ అంటే ఇష్టానుసారం చేయటం వెనకాల వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ఏమిటి? కొండా సురేఖ గారు అలా మాట్లాడటం వెనకాల ఉన్న ధైర్యం ఏమిటి? ఇలా సినిమా వాళ్ళ కాల్ డేటాని రోడ్డు మీదకి వేసేటువంటి ఇదేమిటి? ఆ నైజం ఏమిటి? దాని వెనకాల వాళ్ళని నడిపిస్తున్నటువంటి మోటో ఏమిటి అనే దాని మీద కొంచెం సీరియస్గానే ఇండస్ట్రీ దృష్టి పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎలాగో ఒక అడుగు ముందుకేసి కొండా సురేఖ గారి కామెంట్స్ మీద మాట్లాడాడు కాబట్టి ప్రకాష్ రాజ్ గారు దీన్ని కూడా భుజానేసుకుని ఎందుకు డ్రగ్స్ అనగానే సినిమా ఇండస్ట్రీ వైపు మాత్రమే రాడార్లు తిప్పుతారు, ప్రపంచంలో ఎక్కడెక్కడ లేవు డ్రగ్స్, ఎవరెవరు వాడలేదు, టెన్షన్లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ వాడటం లేదా, లేకపోతే సెక్రటేరియట్ ఉద్యోగులు వాడటం లేదా, ఎవరు వాడటం లేదు, ఆ ఏరియాలో ఎప్పుడు ప్రముఖంగా ఎందుకు చూపించరు? ధన్మని ఫిలిం నగర్కి వస్తారు, ఫిలిం సెలబ్రిటీస్ని రోడ్డు మీద చేస్తారు, ఎందుకు చేస్తున్నారు ఇదంతా అనేది ఫిలిం కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తిగా, సినిమా కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా ఆయన క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ దాడిని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఈ డ్రగ్స్ విషయంలో సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తూ ఎటువంటి ఆధారాలు లేకుండా స్వీపింగ్ కామెంట్స్ చేయటాన్ని మీద కూడా కేంద్రీకరించి అటాక్ చేయాల్సినటువంటి అవసరం అయితే ప్రకాష్ రాజ్కు ఉంది. ఒక అడుగు ముందుకు వేశాడు కాబట్టి ఈ అడుగు కూడా వేస్తే బాగుంటుంది అనేది అడ్వైజ్. అలా ఆయన ఒక ఫైట్ మొదలు పెట్టగలిగితే గవర్నమెంట్కి వ్యతిరేకంగా బాగుంటుంది. అంటే జస్ట్ ఆస్కింగ్ అంటున్నాడు ఆయన, ఇది కూడా జస్ట్ ఆస్కింగ్ కింద వాళ్ళని ఒకసారి తడితే వాళ్ళు ఏం మాట్లాడతారో, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. కొండా సురేఖ గారి మాటలు ఇండస్ట్రీ, ప్రకాష్ రాజ్ ఒకటే కాదు, ఇండస్ట్రీ ఖండించాల్సినటువంటి సందర్భం అది. ఏంటిలా విశృంఖలంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు,
ఇక్కడ వ్యక్తుల ప్రైవసీకి సంబంధించిన గొడవ ఇది. ఎందుకు మా పేర్లు లేకుండా మీరు మాట్లాడలేరా? లేకపోతే అది ఎందుకు అంటే సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసమా? కొత్తగా ఏం సెన్సేషన్ క్రియేట్ చేస్తారు? ఇవన్నీ పాత విషయాలు. గతంలో మాట్లాడినప్పుడే వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత వచ్చిందనే విషయం కూడా ఆవిడకి తెలియకుండా మళ్ళీ ఒకసారి పాత పేపర్లు తీసి కొత్తగా చదివినట్టుగా మాట్లాడితే ఎలాగా? కాబట్టి కొండా సురేఖ గారి మాటల్ని సీరియస్గా ఇండస్ట్రీ ఖండించకపోతే ఇది అవకాశంగా తీసుకుని, చులకనగా తీసుకుని, ఒక వెసులుబాటుగా తీసుకుని, ఈవిడికి అనుమానం ఉంటే అనుమానంగా మాట్లాడాలి. నిర్ధారించి మాట్లాడింది ఆవిడ. నిర్ధారించిందంటే ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు ఉన్నప్పుడు వాటిని బయట పెట్టి అతను అరెస్ట్ చేయాలి. నీ గవర్నమెంటే ఉంది. అరెస్ట్ చేయకపోవడం కూడా తప్పే. కాబట్టి ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆవిడ మీద లీగల్గా ప్రొసీడ్ అయ్యే హక్కు కేటీఆర్కు ఉంది. లీగల్గా ప్రొసీడ్ అయితే కోర్టులో అయినా ఆధారాలు సమర్పించుకోవాల్సిన బాధ్యత ఆవిడకు ఉంటుంది. ప్రకాష్ రాజ్ ఇంకొంచెం డెప్త్కి వెళ్ళి, అంటే సినిమా వాళ్ళ పేర్లు ఇష్టం వచ్చినట్టు విశృంఖలంగా అది ఇష్టానుసారం వాడేస్తున్నారు అనేది విమర్శ కరెక్టే. అయితే ఈ విమర్శను ఎక్స్టెండ్ చేస్తూ ప్రతి చోట ఇదే జరుగుతోంది అనేది కూడా మాట్లాడాలి ఆయన. ఒక ప్రొడ్యూసర్ ఎవరో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే ఎవరో ఒక ప్రొడ్యూసర్ని అరెస్ట్ చేసినప్పుడు అతను ఫోన్ కాల్ డేటాలో ఉన్న పేర్లన్నీ టీవీ ఛానల్స్కి, మీడియాకి లీక్ చేశారు. అందులో కొంతమంది ఫిమేల్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏదో వేషాల కోసం ఫోన్ చేసి ఉండొచ్చు, గతంలో ఆయన సినిమాల్లో నటించి డబ్బులు రాక ఫోన్ చేసి ఉండొచ్చు, లేదు ఇంకేదైనా పని మీద ఫోన్ చేసి ఉండొచ్చు. డ్రగ్స్ కోసమే ఫోన్ చేశారని వీళ్ళకి ఎలా తెలుసు? కాల్ రికార్డింగ్స్ లేవు కదా, కాల్ డేటాని రిలీజ్ చేశారు. దాంతో వాళ్ళందరి పేర్లు ఒక్కసారి సర్క్యులేషన్లోకి ఎలా వస్తాయి? వాళ్ళందరూ డ్రగ్ కన్జ్యూమర్లుగా బయటకు వస్తారు. అలా వాళ్ళ జీవితాలను రోడ్డు మీద చేసే రైట్ ఎవరిచ్చాడు? అంటే వాళ్ళు మాట్లాడరు, ఇబ్బంది అవుతుంది, సర్లే వాళ్ళు ఇక్కడితో అయిపోతుంది అనుకుని చేస్తున్నారా? ఈ అంటే ఇష్టానుసారం చేయటం వెనకాల వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ఏమిటి? కొండా సురేఖ గారు అలా మాట్లాడటం వెనకాల ఉన్న ధైర్యం ఏమిటి? ఇలా సినిమా వాళ్ళ కాల్ డేటాని రోడ్డు మీదకి వేసేటువంటి ఇదేమిటి? ఆ నైజం ఏమిటి? దాని వెనకాల వాళ్ళని నడిపిస్తున్నటువంటి మోటో ఏమిటి అనే దాని మీద కొంచెం సీరియస్గానే ఇండస్ట్రీ దృష్టి పెట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎలాగో ఒక అడుగు ముందుకేసి కొండా సురేఖ గారి కామెంట్స్ మీద మాట్లాడాడు కాబట్టి ప్రకాష్ రాజ్ గారు దీన్ని కూడా భుజానేసుకుని, ఎందుకు డ్రగ్స్ అనగానే సినిమా ఇండస్ట్రీ వైపు మాత్రమే రాడార్లు తిప్పుతారు, ప్రపంచంలో ఎక్కడెక్కడ లేవు డ్రగ్స్, ఎవరెవరు వాడలేదు, టెన్షన్లో ఉన్నటువంటి పొలిటీషియన్స్ వాడటం లేదా, లేకపోతే సెక్రటేరియట్ ఉద్యోగులు వాడటం లేదా, ఎవరు వాడటం లేదు, ఆ ఏరియాలో ఎప్పుడు ప్రముఖంగా ఎందుకు చూపించరు? ధన్మని ఫిలిం నగర్కి వస్తారు, ఫిలిం సెలబ్రిటీస్ని రోడ్డు మీద చేస్తారు, ఎందుకు చేస్తున్నారు ఇదంతా అనేది ఫిలిం కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తిగా, సినిమా కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిగా ఆయన క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ దాడిని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఈ డ్రగ్స్ విషయంలో సినిమా వాళ్ళని టార్గెట్ చేస్తూ ఎటువంటి ఆధారాలు లేకుండా స్వీపింగ్ కామెంట్స్ చేయటాన్ని మీద కూడా కేంద్రీకరించి అటాక్ చేయాల్సినటువంటి అవసరం అయితే ప్రకాష్ రాజ్కు ఉంది. ఒక అడుగు ముందుకు వేశాడు కాబట్టి ఈ అడుగు కూడా వేస్తే బాగుంటుంది అనేది అడ్వైజ్. అలా ఆయన ఒక ఫైట్ మొదలు పెట్టగలిగితే గవర్నమెంట్కి వ్యతిరేకంగా బాగుంటుంది. అంటే జస్ట్ ఆస్కింగ్ అంటున్నాడు ఆయన, ఇది కూడా జస్ట్ ఆస్కింగ్ కింద వాళ్ళని ఒకసారి తడితే వాళ్ళు ఏం మాట్లాడతారో, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూడాలి. కొండా సురేఖ గారి మాటలు ఇండస్ట్రీ, ప్రకాష్ రాజ్ ఒకటే కాదు, ఇండస్ట్రీ ఖండించాల్సినటువంటి సందర్భం అది. ఏంటిలా విశృంఖలంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు? ఇక్కడ వ్యక్తుల ప్రైవసీకి సంబంధించిన గొడవ ఇది. ఎందుకు మా పేర్లు లేకుండా మీరు మాట్లాడలేరా? లేకపోతే అది ఎందుకు అంటే సెన్సేషన్ క్రియేట్ చేయడం కోసమా? కొత్తగా ఏం సెన్సేషన్ క్రియేట్ చేస్తారు? ఇవన్నీ పాత విషయాలు. గతంలో మాట్లాడినప్పుడే వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకత వచ్చిందనే విషయం కూడా ఆవిడకి తెలియకుండా మళ్ళీ ఒకసారి పాత పేపర్లు తీసి కొత్తగా చదివినట్టుగా మాట్లాడితే ఎలాగా? కాబట్టి కొండా సురేఖ గారి మాటల్ని సీరియస్గా ఇండస్ట్రీ ఖండించకపోతే ఇది